హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సులభంగా బద్ధకోణాసన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందుగా రెండు పాదాలను ఇలా చాపుకొని కూర్చుంటాం. తరువాత చేతులు ఇలా పైకి తీసుకువచ్చి రెండు చేతులతో రెండు పాదాలను ఇలా పట్టుకొని నెమ్మదిగా రెండు పాదాలను ఒకదాని తరువాత ఒకటి తొడభాగం దగ్గరకు తీసుకువచ్చి అరిపాదం రెండు ఇలా ఆనేటట్లు నమస్కార ముద్రలో ఉంచుతాం. ఇప్పుడు ఈ స్థితిలో ఎక్సర్సైజ్గా కూడా చేయవచ్చు. దీనిని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు. ఇలా చేయడం వలన ముఖ్యంగా హిప్ జాయింట్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఎక్సర్సైజ్. ఇలా 5 నిమిషాలైనా చేయవచ్చు. ఇలా చేసిన తరువాత మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు బద్ధకోణాసనం నడుమును స్ట్రైట్గా ఉంచి చేతులు వెనుక భాగం సీటు భాగం దగ్గరగా ఉంచి ఇప్పుడు కాళ్ళని మోకాలి భాగం అండ్ తొడ భాగం అంతా నేలను ఆనే విధంగా ఇలా నొక్కే విధంగా చేస్తాం. తరువాత రెండు చేతులను ఇలా పైకి తీసుకువచ్చి కాళ్ళ మీదకు చేతులు నెమ్మదిగా తీసుకువచ్చి ఇప్పుడు చేతుల సపోర్ట్తో మోకాలి భాగం దగ్గర నొక్కే విధంగా చేస్తాం. ఇప్పుడు ఈ స్థితిలో హిప్ జాయింట్ దగ్గర మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. ఒరిజినల్గా ఇది బద్ధకోణాసన స్థితి. ఈ స్థితిలో 30 సెకండ్స్ ఉండలేనప్పుడు రెండు పాదాలను ఒకదాని తరువాత ఒకటి ముందుకు చాపి చేతులు వెనుకకు ఉంచి కళ్ళు మూసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా బద్ధకోణాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.